నాకు వచ్చేది బాగా. సేమ్ దీంట్లో 2 ఎక్స్ట్రా టైప్స్ వస్తాయి. అదే రెడ్జ్ వైర్ మా. ఇవన్నీ వచ్చేసి వెరీలాగ్ అనేది హెచ్డిఎల్ మా, అంటే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. 2 టైప్స్ ఉంటాయి, హెచ్డిఎల్ వెరీలాగ్, సిస్టమ్ వెరీలాగ్ విహెచ్డిఎల్. కాకపోతే మనం వాడేదంతా వెరీలాగేమా. దీంట్లో ఈ ప్రాపర్టీస్ లో వేరియబుల్స్ ఏమేమి వస్తాయంటే డేటా టైప్స్, ఇంటీజరు, స్ట్రింగ్, ఫ్లోట్ ఆర్ రియల్, రెడ్జ్, వైర్. ఇప్పుడు మా సమ్మన్ మ్యూట్ మా, ప్లీజ్ మ్యూట్ మా. రెడ్జ్ వైర్ వస్తుంది. మెథడ్స్ లో ఎక్కడ పోయినా కూడా ఎన్ని ప్రోగ్రామింగ్ మెథడ్స్ లో టూ టైప్స్ ఉంటాయి మా. ఒకటి వచ్చేసి ఫంక్షన్, రెండు వచ్చేసి టాస్క్ మా. ఇంతే. హెచ్డిఎల్ అంటే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. దీంట్లో మనం సింపుల్ గేట్ ని, అండ్ గేట్ ని డిజైన్ చేయాలనుకోమా. అండ్ గేట్ సింపుల్ బేసిక్ కాంబినేషన్ సర్క్యూట్ అండ్ గేట్ మా. అండ్ గేట్ కి ఇన్పుట్స్ ఏవే ఉంటాయి, ఏ బి. ఓకే, ఇన్పుట్స్ ఏ కమా బి. ఓకే, అవుట్పుట్ ఏది ఉంటుంది, వై ఉంటుంది. మీకు ఇది డ్రా చేసి చూపించాలా, మీకు తెలుసమ్మా అండ్ గేట్? ఏ ఇన్పుట్స్ ఏ అండ్ బి, అవుట్పుట్ వై. ఇది ఒక సర్క్యూట్ మా, డిజిటల్ లాజిక్ డిజైన్. ఇది ఒక సర్క్యూట్. ఓకే, దీన్ని డిజైన్ చేయడం అంటే ఏం లేదు మా. మనం దీన్ని ఫిజికల్ గా డిజైన్ చేయము, లాజికల్ గా డిజైన్ చేస్తాం. ఎలా అంటే వై, ఇక్కడ వై ఈక్వల్ టు ఏ అండ్ బి అనేసి ఇస్తే ఇది ఈ అండ్ ఆపరేషన్ జరుగుతుంది మా. దీంట్లో వై అండ్ ఇస్తే లాజికల్ అండ్ జరుగుతుంది. దాని డిఫరెన్సెస్ మీరు ఒకసారి చూడండి. ఓకే, డబుల్ అండ్ కి, సింగిల్ అండ్ కి. వై ఈక్వల్ టు ఏ అండ్ బి, ఇక్కడే రాస్తాను. ఏ ఏ ఏ అండ్ బి. ఓకే, అండ్ ఆపరేషన్ జరుగుతుంది మరి.
ఇక్కడ 0 0 ఇచ్చినామంటే ఇక్కడ 0 వస్తుంది, 0 1 ఇస్తే కన్నా 0 వస్తుంది, 1 0 ఇస్తే 0 వస్తుంది, 1 1 ఇస్తే 1 వస్తుంది. అది మనం టెస్ట్ చేస్తాం అంతేమ్మా. వెరిఫికేషన్ ఇంజనీర్ మనం టెస్ట్ చేస్తాం అంతే, సింపుల్ టెస్టింగ్. ఓకే, దీన్ని టెస్ట్ చేస్తాం. దీన్ని ఎలా టెస్ట్ చేస్తామంటే మనము వెరిలాగ్ లో కూడా టెస్ట్ చేయొచ్చు. కాకపోతే దీన్ని వెరిలాగ్ లో కూడా టెస్ట్ చేయొచ్చు, సిస్టమ్ వెరిలాగ్ లో కూడా టెస్ట్ చేయొచ్చు మా. కాకపోతే మోస్ట్లీ వీళ్ళు ప్రిఫర్ బై యూజింగ్ సిస్టమ్ వెరిలాగ్. దాన్ని స్టాండర్డైజేషన్ చేస్తే యువిఎం అనేసి ఒకటి వస్తుంది మా, యూనివర్సల్ వెరిఫికేషన్ మెథడాలజీ అనేసి. వరల్డ్ లో అదే టాప్ నాచ్. మీకు వెరిలాగ్ బేసిక్స్, సిస్టమ్ వెరిలాగ్ డెప్త్, యువిఎం ఇన్ డెప్త్, ప్రోటోకాల్స్, అంబా ప్రోటోకాల్స్ చెప్తే సరిపోతుందమ్మా. ఇప్పుడు అర్థమైందా? ఈ సర్క్యూట్ డిజైన్ అంటే ఇది డిజైన్ చేయడం, ఏ అండ్ బి. నువ్వు జస్ట్ ఇది రాయేసినావు అనుకో, అయిపోయింది. నీకు అండ్ గేట్ ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వెరిఫికేషన్, డిజైన్ అండ్ వెరిఫికేషన్. ఇది డిజైన్. వెరిఫికేషన్ ఏం చేస్తావు, దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తావు. 0 0 ఇచ్చినప్పుడు నీకు 0 వస్తుందా లేదా చెక్ చేస్తావు.